అడిసిమల్లి గారు నమస్తే సార్. మనకి నమస్కారం అండి. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఆ అంటే ఒక రకంగా అంబేద్కర్ గారి సభని కాస్త ఒక రాజకీయ సభగా మార్చారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో బాలకోటయ్య గారు లాంటి దళిత ఉద్యమకారులను కూడా వారు హౌస్ అరెస్ట్ చేశారు. అని ఈ మొత్తం ప్యాకేజ్ గా చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, అంబేద్కర్ గారికి ఆ గౌరవం ఇవ్వటం అని ఎవరు కూడా తప్పు పట్టలేరండి. రాజకీయాలు అన్న తర్వాత సహజంగానే విమర్శలు వస్తాయి. అయితే దాని వెనకాల ఉన్న సంకల్పం ఆలోచించి చూస్తారు. అంటే మీకు దేవుడి మీద భక్త, ప్రసాదం మీద భక్త అనేటువంటి ఉంటుంది. కొంతమంది దేవుడికి దండం పెట్టుకుందాం, హారతి తీసుకుందాం, హారతి కళ్ళకెద్దుకుందాం అని వెళ్తారు. కొంతమంది ఆ దేవుడి ప్రసాదం పొంగల్ ఇవాళ చాలా బాగుంటుంది, స్వీట్ పొంగల్ పెడతారు అని వెళ్తారు. ఆ పొంగల్ తినేయచ్చు, పులిహోర తినేయచ్చు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇందులో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో నడిబొడ్లో ఆవిష్కరింపజేశాడు. కానీ ఆయన దాన్ని ఎవడు తప్పు పట్టడం, నువ్వు ఎక్కడ పెట్టచ్చు, పని తప్పులేదు. ఆయన మహానుభావుడు. ఈ దేశానికి, ఈ దేశం గుర్తుంచుకోదగిన వ్యక్తి, అప్రూపమైన వ్యక్తి. కానీ ఆయనకి గత ప్రభుత్వంలో అంబేద్కర్ స్మృతివనం అని విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పడింది. దాదాపు 15-20 ఎకరాల్లో. అక్కడ ఒక లైబ్రరీ, ఆయన తాలూకు అసలు ఆ ప్రదేశాన్ని ఒక సందర్శనీయమైన స్థలంగా చేయడానికి ప్రయత్నం చేశారు అంబేద్కర్ స్మృతి వనంగా. దాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈయన ఆయన చేతిలో పని. అది ఎంత మంచి పేరు వచ్చినట్టు, ఇప్పుడు ఒకవేళ ఆయన దీన్ని మేమే కేటాయించాం, భూములు మేమే మొదలు పెట్టామని చంద్రబాబు గారు, ఆ ప్రభుత్వం వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా, డెఫినెట్ గా వీళ్ళకున్న ప్రచార శక్తి, ప్రచార ఆర్భాటం వల్ల దాన్ని మరుగుడు పరిచేయచ్చండి. దీనికి చాలా మంచి పేరు ఉండేది. ఇప్పుడు మిగతా అమరావతిని నువ్వు ఎలా ధ్వంసం చేసేసినా దీన్ని కూడా ఉండొచ్చు, పర్లేదు. అంబేద్కర్ గారి విషయంలో నువ్వు చూసావా, అప్పుడు ఇంకా నీకు మంచి పేరు వచ్చింది. అమరావతిని ధ్వంసం చేసినా కానీ మన దళితులకి ఈయన మంచి ఇచ్చేసాడు రా బాబు, మనల్ని మాత్రం ఏమనలేదనే మంచి పేరు తెచ్చుకుందాం. ఆయన మరి సలహాలు చెప్పి కూడా ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు. పైగా ఇన్నాళ్ళు కూడా రో లక్ష్మణాన్ని గొడవలు పెట్టేస్తున్నారు. దళిత సమాజం మీద ఈ దాడులు అనేక సార్లు చెప్పుకున్నాం. సుధాకర్ గారు, ఆ శివప్రసాద్ అన్న కుర్రోడు శిరోమండనాలు, కొట్టి చంపడాలు, వాళ్ళ భూములు లాక్కోవడం, ఇలా రకరకాల, ఒకటి రెండు కాదండి. వాళ్ళకి ఆ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకి ఏం విలువిస్తున్నారు అనేటువంటిది చూస్తా ఉన్నాం. ఆ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏం గోల్మాల్ చేస్తారు, వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వకుండా చేస్తారు. ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. అంబేద్కర్ విద్య, ఆ అంబేద్కర్ ఆ పేరు కూడా మార్చేసి వీళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు. అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ విదేశీ విద్య పేరు అది మార్చేసి ఇలాగ అగౌరవపరిచాయన్ని వాళ్ళని విగ్రహం పెట్టి నువ్వు అది ఆ జనాలందరినీ తీసుకొచ్చి ఏదో రాజకీయాల్లో తప్పదండి. అయితే అధికారాంతానికి వచ్చిన తర్వాత ఇది నువ్వు ఓట్ల కోసం ఇలా ఇంత నిజంగా మంచి కార్యక్రమం ఏంటి, అంబేద్కర్ గారికి విగ్రహం పెట్టడం, దాన్ని ఆవిష్కరించడం, ఒక నిజంగా ఒక మాన్యుమెంట్. దాన్ని ఈ రాజకీయ విమర్శల వల్ల మైలుపడుతుంది. దానికి అవకాశం నువ్వే ఇచ్చావు. నువ్వు ఆ కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం అందరూ బలి చేసేట్రా బాబు అనిపించుకుంటేనే నీకు దానికి విశిష్టత ఉంటుంది, దానికి సాఫల్యం చెందినట్టు, నువ్వు చేసిన పని సాఫల్యం పొందినట్టు. ఇప్పుడు అక్కడ కూడా చూడండి, రామ మందిరం, రాముడిని ఎవరు కాదంటారు, ఎవరు కాదంటారండి. ఇప్పుడు ఏమైతుంది, వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా బలి చేసేట్రా బాబు అనుకోవాలి. కానీ ఇది రాజకీయం చేస్తున్నాడు, ఓట్ల కోసం చేస్తున్నాడు అనేటువంటి అపోహ కానీ, అది నిజమైనా కానీ మీరు ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలంటున్నాను. నువ్వు మంచి పని చేసావు, ఆ మంచి పనిని అందరూ కూడా మంచిగా అనుకోవాలి. చెడ్డ పని చేస్తే అలాగే విమర్శిస్తారు. నువ్వు మంచి పని చేసిన విమర్శలకు అవకాశం ఎందుకు ఇవ్వాలంటాం. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించడం పెట్టడం మంచి పని. ఆ మంచి పనిలో విమర్శలకు వచ్చే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వాలి. అంటే నువ్వు చేసిన పని నువ్వు కావాలనే నువ్వు మంచి అనిపించుకోవాలి,
విమర్శించిన వాళ్ళు చెడ్డ అనిపించుకోవాలన్నట్టుగా నువ్వు ఒక అవకాశం కల్పిస్తున్నావు. ఇది అక్కడ నేను చెప్పదలుచుకున్నాను. విజయవాడలో పెట్టడం అని ఎక్కడైనా పెట్టు, కానీ ఆయనకు ఒక మంచి ప్లేసు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆయనకు ఒక విశిష్టత ఉంటుంది ఆ ప్లేస్ కి. ఆ అవకాశాలు వదిలేసి నిత్యం గిసగిసలు ఆడుతూ ఉండి ఆ సెంటర్ లో పెట్టి ఎవరికాళ్ళు ప్రతిరోజు ఏటి గోవాలనుకుని ఇలా పెట్టకూడదు కదా నువ్వు. ప్రజలందరూ ప్రశంసించేలా ఉండాలి, సంతోషపడేలా ఉండాలి, ఆ ప్రదేశం మొత్తం ఆహ్లాదంగా ఉండాలి. అది కదా ఉద్దేశం. ఆయన గురించి నాలుగు మంచి మొక్కలు తెలియని తరాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ వీధిలోంచి వెళ్తుంటే ఏమనిపిస్తుంది, ఆ ట్రాఫిక్ లో ఆ గోవాలోని జనాలు ఇప్పుడు చేయగలిగితే కొండ వదిలేస్తున్నారండి. చిన్న అసహనం, చిన్న ఇబ్బంది కూడా సహించలేకపోతున్నారు. ఆ అవతల ఎలాంటి వాడు ఉన్నా సరే మాట జారేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. అసలే విలువలు తగ్గిపోయినాయి, గౌరవం తగ్గిపోయింది పెద్దల మీద. ఇలాంటి రోజుల్లో గబక్కనే ఏడా మాకు ఈ గోళని ఎత్తారు. కాబట్టి ఏమైనా కానీ ఈ విగ్రహాల రాజకీయాలు, ఈ రాజకీయాలు చొరబడకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇక మనం ఎవడం అన్అవాయిడబుల్, ఇది మనం ఏమీ చేయలేమండి. అంబేద్కర్ విగ్రహం బ్రహ్మాండంగా చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం లేకుండా చేసుకున్నాడు. అక్కడ అలాగే రామ మందిరం విషయంలో ఏదైనా అంటేనేమో ఇక్కడ దీని మీద విమర్శిస్తేనేమో దళిత ద్రోహి అని ముద్రేస్తారేమో, అక్కడ ఏమన్నా అంటే దేశద్రోహి, హిందూ ద్రోహి అంటారు. ఈ రెండాటిలో కూడా వాళ్ళే తప్పు చేసి ఇంకెవరో మాట్లాడకంటారు అంటున్నారు. అంటే శివలింగం మీద తేలిలాగా మాట ఏమంటంగా ఉండవు అక్కడ. అంతే తప్ప ఆ రెండు మంచి పనులే ఓకే. డెఫినెట్ గా. నువ్వు విచిత్రం ఏంటంటే వాళ్ళు ఇంత అట్టహాసంగా చేసిన వాటిని ఏమీ ఆచరించట్లేదు అనేటువంటి దురదృష్టం. కొసమెరుపు పదే. ఓకే. చూద్దాం సార్ మరి. దేనికంటే రాష్ట్రంలో అనేక చోట్ల దళితుల మీద కృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ విగ్రహం అనేది ఆ, అవన్నీ జనాలు మర్చిపోయేలా చేస్తుందా లేకపోతే ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లో బయటపడుతుంది. ధన్యవాదాలు సార్.